హాయ్ అండి. ఇలా మిగిలిపోయిన గాజులు ఉంటూ ఉంటాయి కదండి, వీటితో ఒక ఈజీ స్టోరేజ్ కంటైనర్ చేయబోతున్నానండి. బయట కొనే పనే లేదు, ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. ఇలా ఈ బ్యాంగిల్స్ని ఒకదాని మీద ఒకటి ఇలా గమ్ పెట్టి అంటించుకోవాలండి. మనకి ఎంత హైట్ కావాలో చూసుకుని అంత హైట్ వరకు అంటించుకోవాలి. ఇలా అంటించుకున్న తర్వాత అదే బ్యాంగిల్ సైజులో కార్డ్బోర్డ్ మీద 2 సర్కిల్స్ తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కార్డ్బోర్డ్కి మనం ఇక్కడ కలర్ అన్న వేసుకోవచ్చండి, ఏదైనా అక్రిలిక్ కలర్. నేను ఇక్కడ క్లాత్ని యూజ్ చేసి చేస్తున్నాను. ఇలా ఈ కార్డ్బోర్డ్కి క్లాత్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుని గమ్ పెట్టి ఇలా అంటించుకోవాలండి. అంటించుకున్న తర్వాత ఈ చుట్టూ ఉన్న క్లాత్ని కూడా ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా రౌండ్ షేప్ అనేది చక్కగా వస్తుందండి. ఇలా గమ్ పెట్టి ఒకదాని మీద ఒకటి ఇలాగా అంటించుకుంటూ మొత్తం అంతా ఇలా అంటించుకోవాలి. ఇలా అంటించుకున్నది అంత నీట్గా కనిపించదు కదా, అందుకని అదే సర్కిల్ మళ్ళీ క్లాత్ కట్ చేసుకుని దాని మీద అంటిస్తానండి. ఇలా 2 కార్డ్బోర్డ్ పీసెస్ని ఇలా అంటించుకోవాలి. అందులో ఒక కార్డ్బోర్డ్ పీస్ మనకి బేస్ కింద యూజ్ అవుతుంది, ఇంకొకటి ఇలా క్యాప్ కింద యూజ్ అవుతుందండి. దీనికి ఇలా ఏదన్నా లేస్ ఉంటే అంటించుకుంటే మనకి క్యాప్ కింద బాగుంటుందండి. తర్వాత మనం ముందుగా పెట్టుకున్న బ్యాంగిల్స్కి గమ్ రాసి ఇక్కడ మనం ఊలన్నా చుట్టుకోవచ్చండి. ఊలు ఉంటే నేను ఇక్కడ అదే క్లాత్ని యూజ్ చేసి ఇలా బ్యాంగిల్ మొత్తానికి చుట్టుకుని కవర్ చేస్తున్నాను. ఇలా బ్యాంగిల్ మొత్తం చుట్టుకున్న తర్వాత ఆ బ్యాంగిల్ని ముందుగా రెడీ చేసిన కార్డ్బోర్డ్కి ఇలా అంటిస్తున్నాను. అంటించిన తర్వాత కొంచెం డెకరేషన్ కోసమని ఇక్కడ లేస్ ఉంటే ఇలా లేస్ అంటిస్తున్నానండి, లేదంటే ఇలా ప్లెయిన్గా అన్నా వదిలేయచ్చు. మనకి బయట కొన్నలాగా ఉండాలంటే కొంచెం ఇలాంటి డెకరేషన్ చేయాలండి. పైన క్యాప్ కోసం ఇలా ఒక పోసని అంటించాను. ఇక్కడ వరకు ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇంకా మనకు కావాలంటే స్టోన్స్ కానీ మిర్రర్స్ కానీ ఏమన్నా అంటించుకున్నా ఇంకా చాలా బాగుంటుంది. దీంట్లో మనం ఇలా ఇయర్ రింగ్స్ కానీ ఏమన్నా ఉన్నా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఐడియా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.